Hello Andy. Historic background polity. First, the British came to India in 1600. So underline చేశాను, గుర్తు పెట్టుకోండి 1600 as traders in the form of East India Company, which had the exclusive right of trading in India under a charter granted by Queen Elizabeth. అంటే క్వీన్ ఎలిజబెత్ జస్ట్ యాజ్ ఏ కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేసుకోండి అని ఒక చార్టర్ పాస్ చేశారు ఇన్ 1765. రిమెంబర్ ద డేట్ 1765. ద కంపెనీ విచ్ టిల్ నౌ హ్యాడ్ ప్యూర్లీ ట్రేడింగ్ ఫంక్షన్ ఆప్టెన్ ద దివానీ. అంటే 1600 to 1765 వరకు వాళ్ళు జస్ట్ కంపెనీ ట్రేడర్స్ మాత్రమే. 1765లో ఏమైంది, దే గాట్ ఎ పవర్ కాల్డ్ దివానీ రైట్స్. యాక్చువల్లీ దివానీ అంటే ఏంటి అంటే రైట్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్. సో ఇది కూడా ఒక బిట్లాగా అడగచ్చు. ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. దిస్ స్టార్టెడ్ ఇట్స్ కెరీర్ యాజ్ ఎ టెరిటోరియల్ పవర్. సో 1600 to 1765 జస్ట్ ఒక కంపెనీ. ఫ్రమ్ 1765 టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఇన్ 1858 ద ఫస్ట్ సిపాయి మ్యూటినీ ఆర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఇన్ ద వేక్ ఆఫ్ సిపాయి మ్యూటినీ ద బ్రిటిష్ క్రౌన్ అజ్యూమ్డ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు ఇనిషియల్గా 3 డేట్స్ 1600తో రావడం, 1765లో టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ జరగడం, 1858లో సిపాయి మ్యూటినీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ద బ్రిటిష్ క్రౌన్ అజ్యూమ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. దిస్ రూల్ కంటిన్యూడ్ అంటిల్ ఇండియా గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ ఆన్ August 15, 1947. సో 4 1600, 1765, 1858 and 1947. With independence came the need for a constitution. Yes, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. మనం ఎలా గవర్నెన్స్ చెయ్యాలి అని. సో వీ టుక్ రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అది సెకండరీ స్టేట్లో విల్ లర్న్ వాట్ ఈస్ మీన్ బై రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అని. హెన్స్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ఫార్మ్. అవును, ఒక కాన్స్టిట్యూషన్ మనం ఒకటి ఫ్రేమ్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలి అని అనుకున్నా విల్ డిజైన్ ఫ్యూ మెంబర్స్, వీళ్ళు ఇది చూసుకోవాలి, యూ షుడ్ మేనేజ్ హౌస్ వెల్కమింగ్ పర్సన్స్, కొంతమంది రిలేటివ్స్ని పలకరించడానికి కొంతమందిని అలా ఎలా పెట్టుకుంటామో సేమ్ మనం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి అని అనుకున్నప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. అది ఎప్పుడు ఫామ్ అయింది? హెన్స్ ఎ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాస్ ఫార్మ్డ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ 1946. సో రిమెంబర్ 1946. అండ్ పర్టికులర్గా అడిగితే December 9th, 1946 అండ్ ఆన్ January 26, 1950. సో ఎన్ని ఇయర్స్ పట్టిందండి? 46. డిలీట్ 19 ఎందుకంటే డిసెంబర్ కాబట్టి. 46 to 47, 48, 49, 50 నియర్లీ సమ్ 3-4 years జరిగింది మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అవ్వడానికి. ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బిగిన్. సో December 9th, 1946 and January 26, 1950. However, various features of the Indian constitution and polity have their roots in the British rule. సో ఇది ఒక బిట్ అండి. మన కాన్స్టిట్యూషన్ రూట్స్ ఎక్కడి నుంచి మెయిన్గా ఫామ్ అయ్యాయి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుండి. ఓకే. However, various features of Indian constitution from British rule. There were certain events in the British rule that laid down the legal framework for the organization and functioning of government and administration in British India. Yes. These events have greatly influenced our constitution and polity. మన వాళ్ళ యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్ చాలా మన కాన్స్టిట్యూషన్కి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని. దీస్ ఈవెంట్స్ హ్యావ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అండర్ మేజర్ హెడ్డింగ్స్ ద కంపెనీ రూల్ అండ్ ద క్రౌన్ రూల్. సో ఈ చిన్న పారాగ్రాఫ్ అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్న పారాగ్రాఫ్. సో కొంచెం పాస్ చేసి ఆరల్స్ స్లోగా చూసుకోండి. ద కంపెనీ రూల్ 1773. మీరు అనుకోవచ్చు 1600 నుంచి వచ్చింది కదా, 1600 నుంచి చెప్పాలి అని. నో అండి, 1600 జస్ట్ వాళ్ళ కంపెనీ లాగా ఒక బిజినెస్ లాగా చేసుకుంటూ పోయేవాళ్ళు. కానీ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ 1765 నుంచి జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్, దానికంటే ముందు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. బట్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు పాలిటీ. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత 1773లో ఎలిజబెత్ అక్కడ తెలిసిన తర్వాత వాళ్ళు కూడా కంపెనీని కొంచెం ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయడానికి చార్టర్స్ పంపించేవాళ్ళు. ద కంపెనీ రూల్ 1773 to 1858. Regulating Act of 1773. This act was a great constitutional importance as it was the first step taken by the British government
to control and regulate the affairs of East India Company in India. సో రిమెంబర్ 1600లో వచ్చి 1765 వరకు కంపెనీలాగా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సడన్గా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అవి ఇవి జరుగుతున్నాయని తెలిసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ ఏ ఇయర్లో పాస్ చేశారు అంటే 1773. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, 1765లో అయిపోయింది కదా వార్, 1768లోనే వచ్చేసింది అనుకోదు. ఇట్ టుక్ నియర్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత వాళ్ళు పంపారు. సో 1773. సో ఫస్ట్ స్టెప్, ఇట్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. అసలు మీరు పొలిటికల్గా అక్కడ ఏం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్గా ఏం చేస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని. ఇట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఎస్, మీరేం అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఏమేమి చేస్తున్నా మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి, మీరు పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఏమేమి వర్క్స్ చేస్తున్నారో కూడా నాకు కావాలి అని చెప్పినదే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. ఇట్ డెసిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో రిమెంబర్, గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్గా కన్వర్ట్ చేసినది ఏ యాక్ట్ అంటే 1773. అండ్ క్రియేటెడ్ అన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 members టు అసిస్ట్ హిమ్. ద ఫస్ట్ సచ్ గవర్నర్ జనరల్ వాస్ లార్డ్ వారెన్ హ్యాస్టింగ్. హూ ఈజ్ లార్డ్ వారెన్ హ్యాస్టింగ్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ ఆయనకి ఎగ్జిక్యూట్ చేయడానికి కింద ఎంతమంది ఉన్నారు అంటే 4 members, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 members. ఇట్ మేడ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో 3 ప్రెసిడెన్సీస్ లాగా ఉండేది. ఇక్కడ ఆల్రెడీ ఒక బిట్లో చూపించాను, బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా వీళ్ళు కంట్రోల్ చేసుకునేది. సో బెంగాల్, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ మేడ్ సబార్డినేట్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అన్లైక్ అర్లియర్ వేర్ ద 3 presidencies వర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వన్ అనదర్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా చేస్తుంది అని తెలిసిన తర్వాత వాళ్ళు మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత 3 presidencies ఉన్నాయి అక్కడ, ఓకే, మద్రాసు, బెంగాల్, బాంబే. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని చేసేసిన తర్వాత వీళ్ళ కింద సబార్డినేట్స్గా మద్రాస్ అండ్ బాంబే గవర్నర్స్ని నియమించారు. ఈ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా. సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే కలకత్తా, కంప్రైజింగ్ 1 chief justice అండ్ 3 other judges. సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే కలకత్తాలో. ఇట్ ప్రొహిబిటెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ యాక్సెప్టింగ్ ప్రెజెంట్స్ ఆర్ బ్రైబ్స్ ఫ్రమ్ ద నేటివ్స్. అక్కడున్న పీపుల్స్ దగ్గర నుంచి ప్రైవేట్ ట్రేడ్ మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అంతవరకు చేసుకోండి, లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళకండి అన్నట్టు. ఇట్ స్ట్రెంథెన్డ్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది ఈజీ పాయింట్ అండి, యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్. అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1781. అమెండ్మెంట్ ఎందుకు జరుగుతుందండి, దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే కరెక్ట్ చేయడానికి అమెండ్మెంట్ జరుగుతుంది. ఇన్ ద బిడ్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, the British Parliament passed the amending act of 1781, also known as Act of Settlement. So Act of Settlement ఏ ఇయర్ అంటే 1781. The feature of this act were as follows. It exempted the Governor General and the Council from the jurisdiction of Supreme Court for the acts done by them in their official capacity. So గవర్నర్ జనరల్ని అండ్ ఆయన కింద 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేకపోతుంది, మమ్మల్ని కూడా సుప్రీంకోర్టులో పిలిచి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చాలా క్వశ్చనింగ్ జరుగుతుంది. సో మాకు డెవలప్మెంట్ జరగట్లేదు, మాకు సుప్రీంకోర్టులో వర్క్ ఇన్ ద సెన్స్ మమ్మల్ని అక్కడి నుంచి కొంచెం విముక్తులు చెయ్యండి అన్నట్టు వెళ్ళి అడగడం వల్ల తీసేశారు. Similarly, it also exempted the servants of the company from the jurisdiction of the Supreme Court for their official actions. It excluded the revenue matter and the matters arising in the collection of revenue from the jurisdiction of the Supreme Court. Revenue matters లో ఇంటర్ఫియర్ అవ్వకు సుప్రీం కోర్ట్. గవర్నర్ జనరల్ని కూడా క్వశ్చన్ చేయకండి, కౌన్సిల్స్ని కూడా క్వశ్చన్ చేయకండి, సర్వెంట్స్ ఆఫ్ కంపెనీని కూడా క్వశ్చన్ చేయకండి, ఇంకేమైనా క్వశ్చన్ చేయాలి,
It provided that the Supreme Court was to have jurisdictions over all the inhabitants of Calcutta. సో చూసారా, వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందేమో కంపెనీలో ఉండే వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి కలకత్తాలో, అటు ఇటు తిరిగి వాళ్ళని ఫ్రీ చేసి అక్కడ ఉండే ఇన్హాబిటెంట్స్ మన పీపుల్ మీద సుప్రీం కోర్ట్ స్టార్ట్ అయింది. ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ ఆఫ్ అడ్మినిస్టర్ ద పర్సనల్ లాస్ ఆఫ్ ద డిఫెండెంట్స్. హిందూస్ వర్ టు బి ట్రైడ్ అకార్డింగ్ టు హిందూ లాస్ అండ్ ముస్లిమ్స్ వర్ టు బి ట్రైడ్ అకార్డింగ్ టు మొహమ్మదన్ లాస్. ఇప్పుడు చూసారా, అక్కడ లోకల్ వాళ్ళ మీద కూడా మీకు హక్కులు ఉన్నాయి, కానీ మీరు వాళ్ళని లాస్ పరంగా ఇన్ ద సెన్స్ కోర్టులో ఏమన్నా తప్పొప్పులు జడ్జి చేయాలి అని అనుకుంటే హిందూ లాస్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ లాస్లో చూడాలి. ఇండైరెక్ట్గా వాళ్ళు మన లాస్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు. అండ్ అవి లూప్ హోల్స్ ఉన్నాయి, ఇవి లూప్ హోల్స్ ఉన్నాయని అన్నీ తిరగా రాసేస్తారు. ఫస్ట్ మంచోళ్ళలాగా ఎంటర్ అయ్యారు. ఇట్ లేట్ డౌన్ దట్ ద అపీల్స్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ కోర్ట్ కుడ్ బి టేకెన్ టు గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అండ్ నాట్ టు ద సుప్రీం కోర్ట్. సో చూసారా, మనకు 3 ప్రావిన్సెస్ అని చెప్పిన, బాంబే, మద్రాస్, బెంగాల్ అని. ఒకవేళ ఆ ప్రావిన్షియల్ కోర్ట్స్ నుంచి ఏమన్నా వస్తే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ దగ్గర ఫస్ట్ వెళ్ళాలి, సుప్రీం కోర్ట్ దగ్గర కాదు. ఇట్ ఎంపవర్డ్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ప్రొవిన్షియల్ కోర్ట్ అండ్ కౌన్సిల్స్. మీరు సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎందుకు కలకత్తాలో అంటే అక్కడ ఉన్న ఇన్హాబిటెంట్స్కి అని. కౌన్సిల్ ప్రావిన్సెస్ గురించి దీని గురించి మ్యాటర్ అయితే డైరెక్ట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళండి, గవర్నర్ జనరల్. చూసారా, అసలు మొత్తం డిఫరెంట్గా అయిపోయింది పర్సెప్షన్ మొత్తం. వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి వచ్చి ఇన్హాబిటెంట్స్ మీద పడ్డారు. నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఎందుకు పిట్స్ వచ్చింది అంటే అప్పట్లో ఆయన అక్కడ ఉన్న మినిస్టర్, some president or minister. The next important act was the Pitt's India Act of 1784. Remember the date, 1773-1784. The features of this act were as follows. It distinguished between the commercial and political functions of the company. కమర్షియల్గా మీరు బిజినెస్ పరంగా ఏం చేస్తున్నారు, పొలిటికల్గా ఏం చేస్తున్నారు. It allowed the court of directors to manage the commercial affairs, but created a new body, important and new body called Board of Controls. సో పిట్స్ ఇండియా యాక్ట్లో కమర్షియల్ అండ్ పొలిటికల్ డిఫరెన్షియేట్ చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారు టు మేనేజ్ ద పొలిటికల్ అఫేర్స్. థస్ ఇట్ ఎస్టాబ్లిష్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. మెయిన్ క్వశ్చన్, డబుల్ గవర్నమెంట్, డ్యూయల్ గవర్నమెంట్ రెండింటికి డిఫరెన్స్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ డబుల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చింది అంటే ఫస్ట్ టైం ఇట్ ఎస్టాబ్లిష్డ్ డబుల్ గవర్నమెంట్ అనే వర్డ్ పాలిటీలో ఎప్పుడు ఫస్ట్ అంటే పిట్స్ ఇండియా యాక్ట్. It empowered the Board of Control to supervise and direct all operations of the civil and military government or revenues of the British possession in India. Thus, the act was significant for 2 reasons. First, the company territories in India were for the first time called as British possessions. 1784. 2 things. Board of Directors. First time, British company ఆక్యుపై చేసిన టెరిటరీస్ అన్ని ఇంకా నుంచి కంపెనీ టెరిటరీస్ అని పిలవకుండా బ్రిటిష్ పొజిషన్స్ అని అనాలి అని. అండ్ సెకండ్, ద బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ ద కంపెనీ అఫేర్స్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ ఇండియా. అప్పటి వరకు కంపెనీని ఫస్ట్ టైం చార్టర్ యాక్ట్లో ఏంటి, కంపెనీకి ఈ రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయని చెప్పేవారు. సెకండ్, పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం చేసేసారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కంట్రోల్ అనే వాళ్ళని క్రియేట్ చేసేసారు. తర్వాత మీ పొజిషన్స్ ఏమో బ్రిటిష్ పొజిషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అండ్ మీరు పొజిషన్ చేసినవన్నీ బ్రిటిష్ గవర్నమెంట్కి సుప్రీం పవర్ ఉంటుంది నీకంటే అని చెప్పేశారు. సో క్లియర్లీ ఇంకా గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. యాక్ట్ ఆఫ్ 1786. Lord Cornwallis was appointed as the Governor General of Bengal. He placed 2 demands to accept that post. He should be given power to override the decision of his council in special cases. He would also be commander-in-chief. Accordingly, the Act of 1786 was enacted to make both the provisions. ఆయన చాలా ఇంపీరియలిస్టిక్, అంటే నేను చాలా ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి, బ్రిటిష్ గ్రేట్ అని తెలియజేయాలి, బ్రిటిష్ పవర్ఫుల్, సో నేను ఇవన్నీ చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న, నాకు చాలా రైట్స్ కావాలి అని డిమాండ్ చేశాడు. అండ్ దే గ్రాంటెడ్ హిమ్ ద రైట్స్ ఆల్సో. 1786. సో ఎన్ని చూసామండి, 17,
1781లో చేంజ్, 1784లో పిట్సింగ్ యాక్ట్, 1786లో కార్న్వాలిస్ ద్వారా. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. The features of this act were as follows. It extended the overriding power given to ఆల్రెడీ ఓవర్ పవర్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని ఓవర్ రైడ్ చేసిన పవర్ ఓవర్ హిస్ కౌన్సిల్ టు ఆల్ ఫ్యూచర్. నీకు ఒక్కడికే కాదు ఈ పవర్, ఫ్యూచర్లో వచ్చే గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్ కూడా. ఇంకటి నుంచి ప్రెసిడెన్సీస్ కానీ కార్న్వాలిస్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరన్నా వచ్చే గవర్నర్ జనరల్స్కి ఈ పవర్స్ అన్నీ వర్తిస్తాయి అని. ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ ది గవర్నమెంట్ ఆఫ్ సబార్డినేట్ ప్రెసిడెన్సీ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. It extended the trade monopoly of company in India for another period of 20 years. సో చూసారా, ఏ ఇయర్లో మోనోపోలీ అనేది అప్పటి వరకు ఈస్ట్ ఇండియా మీకు హిస్టరీ ఒకసారి చదివింటే బాగా క్లియర్లీ యూ క్యాన్ అండర్స్టాండ్. వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ విత్ ఇన్ వాళ్ళు వేరే వేరే కంట్రీస్తో కూడా వార్ జరుగుతూ ఉంటాయి ప్యారలల్గా. ఇక్కడ ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మేమే 20 years చేస్తాము అని. సో ఇట్ ఎక్స్టెండ్ ట్రేడ్ మోనోపోలీ. ఒక కంపెనీ వచ్చింది, ఈస్ట్ ఇండియా కంపెనీనే వచ్చింది ఫ్రమ్ బ్రిటిష్. వేరే కంపెనీ వాళ్ళు చూస్తున్నారు, బ్రిటిష్లో ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇంక్రీజ్ అవుతుంది, ఇండియాను బాగా వాడేసుకుంటుంది అని. వేరే వాళ్ళు రావాలి అని అనుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ అలో చేయాలి, బ్రిటిష్ గవర్నమెంట్లోనే డిఫరెంట్ కంపెనీస్ని అలో చేయాలి. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ అది రిజెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్తో ప్లీజింగ్గా అడిగి మేడం మేమే ఇంకా చేసుకుంటాం అది అని. సో అలానే ఆ కంపెనీ ఇంకా అడిగి 20 years ఎక్స్టెండ్ చేయించుకుంది. ఏ ఇయర్లో 1793. ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. It provided that the commander-in-chief was not to be member of Governor-General Council unless he was appointed. Okay. It laid down that the member of the Board of Control and their staff were henceforth to be paid out of Indian revenue. చూసారా, మన రెవెన్యూ కూడా అప్పటి వరకు రెవెన్యూ అక్కడ నుంచి అపాయింట్ చేసుకుని ఇక్కడ వచ్చి వర్క్ చేస్తా అంటే వాళ్ళు ఇవ్వకుండా మన మనీనే రెవెన్యూ లాగా షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లూటింగ్ మనీ, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అని వస్తుంది ఫ్యూచర్లో, యూ విల్ అండర్స్టాండ్. తర్వాత నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. సో 1793లో ఏం జరిగింది, ఓవర్ రైడింగ్ పవర్స్ ఇచ్చారు, 20 years ఎక్స్టెండ్ చేసుకున్నారు, ఇండియన్ రెవెన్యూ నుంచే ఇవ్వాలి అని. 1813. The features of this act were as follows. It abolished the trade monopoly of the company. అంతే కదా, 1793 20 years అయిపోయింది. The Indian trade was thrown open to all British merchants. However, it continued the monopoly of company over trade in tea and trade with China. Okay. 20 years తర్వాత మోనోపోలీ అనేది తీసేస్తామన్నారు 1793లో. 1830కి వచ్చేసింది, మోనోపోలీ తీసేయనంటే సరే తీసేస్తాను, కానీ టీలో మాత్రం మోనోపోలీ మాకే ఉంటుంది, అండ్ చైనాలో కూడా మోనోపోలీ మాదే ఉంటుంది. ఇట్ అసెప్టెడ్ ద సావరెంటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీ టెరిటరీస్ ఇన్ ఇండియా. ఇంకా కంపెనీ కూడా ఇంకా మాకు మోనోపోలీ కూడా లేదు కదా, ఇంకా మొత్తం నీకే రైట్స్, మేము ఏమేమైతే చేసినామో ఏమేమి టెరిటరీస్ ఆక్యుపై చేసినామో. ఇట్ అలౌడ్ ది క్రిస్టియన్ మిషనరీస్. ఇంపార్టెంట్ అండి, అప్పటి వరకు మన ఇండియాలో క్రిస్టియానిటీ అనేది ఏం తెలిసేది కాదు, కానీ ఫస్ట్ థింగ్ ఇట్ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్ టు కమ్ టు ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎన్లైటింగ్ ద పీపుల్. సో రిమెంబర్ 1813 మోనోపోలీ అనేది వెళ్ళిపోయింది, క్రిస్టియన్ మిషనరీస్ ఎంటర్ అయినారు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్. సో ఆ ఎడ్యుకేషన్ కోసం 1 lakh ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. సో రిమెంబర్ it authorized the local government in India to impose taxes on persons. They could also punish the person for not paying tax. So taxes imposition, western education, Christian missionaries. Okay. తర్వాత ఓకే ఇలా జరుగుతుంది, ట్యాక్స్ ఇంపోజ్ చేసినారు, వెస్టర్న్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. హిస్టరీలో మీకు అన్నీ కనెక్ట్ అయితే డాట్స్. 1 lakh ఏం చేశారు, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి
ఏమేమి చేశారు. అయితే చాటర్ ఇది పాలిటీ కాబట్టి ఓన్లీ దిస్ వీ షుడ్. తర్వాత 20 ఇది జరుగుతున్న తర్వాత 20 years తర్వాత 1833 దిస్ యాక్ట్ వాజ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్ సెంట్రలైజేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. అప్పుడు పవర్స్ చూసారా, ఫస్ట్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడున్న ఇన్హాబిటెంట్స్ మీద కొన్ని లా అండ్ ఆర్డర్ రుద్దడం, తర్వాత గవర్నర్ జనరల్కి వర్క్స్ ఇన్ ద సెన్స్ మనల్ని కంట్రోల్ చేసేకి, తర్వాత బ్రిటిష్ పొజిషన్స్ లాగా చెప్పడం, తర్వాత డిఫరెంట్ పీపుల్స్తో ట్యాక్స్ కలెక్ట్ చేయడం, క్రిస్టియన్ మిషనరీస్, అలా అన్నీ ఒక సెంట్రల్గా ఒక చేస్తున్నారు. ఇది ఫైనల్ స్టెప్ 1833. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. ఇట్ మేడ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. చూసారా, జస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత గవర్నర్ ఫస్ట్ జస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండే ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని చేసి ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే చేసేసినారు. అండ్ వెస్టెడ్ హిమ్ ఆల్. ఎవరు ఆ ఫస్ట్ గవర్నర్ జనరల్ అంటే విలియం బెంటిక్. And vested him all civil and military powers. Thus the act created for the first time government of India having authority over the entire territorial areas possessed by the British in India. ఇంకా మొత్తం ఇప్పుడు వరకు బ్రిటిష్ పొజిషన్స్ అని అంటున్న ఏరియాస్లో అంతా నీకే రైట్స్, నేను చెప్తే అదే నడుస్తుంది అన్నాడు. డిక్టేటర్షిప్ లాగా. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వరకు నేను చెప్పిన క్లాస్ వినంటే హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఆన్సర్, ఇట్ డిప్రైవ్డ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్. వాళ్ళు మళ్ళీ కొన్ని పవర్స్ డిప్రైవ్ చేసేసి ఆయనకు ఎక్కువ రైట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంచెం తగ్గినాయి. మద్రాస్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్, అంటే లా మేకింగ్ పవర్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి అంటే ఒక లా మేకింగ్ పవర్. ఇదే నేను చెప్పే మాటే శాసనం అని. అప్పట్లో గవర్నర్ జనరల్ వీళ్ళకు మెడ్రాస్ బాంబే గవర్నర్ జనరల్స్ కూడా పవర్ ఉండేది లా మేకింగ్. కానీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయనకు ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఫర్ ది ఎంటైర్ బ్రిటిష్ ఇండియా. ఆయన చెప్పిండేదే నడుస్తుంది ఇప్పుడు నుంచి. ద లా మేడ్ అండర్ ది ప్రీవియస్ యాక్ట్ వర్ కాల్డ్ యాజ్ రెగ్యులేషన్స్, వైల్ లాస్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ వర్ కాల్డ్ యాజ్ యాక్ట్స్. అప్పటి వరకు మేము చేసినదంతా రెగ్యులేషన్సే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు నుంచి యాక్ట్స్ లాగా అవుతాయి 1833 నుంచి. ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ విచ్ బికెమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఇప్పుడు మేమేం పైసల కోసం ఏం చేయట్లేదు, ఇంకా మొత్తం అడ్మినిస్ట్రేషనే చేసేస్తాం మేము. ఇట్ ప్రొవైడెడ్ దట్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ బై ఇట్ ఇన్ ట్రస్ట్ ఆఫ్ హిస్ మెజెస్టీ, హిస్ హెయిర్ అండ్ సక్సెసర్స్. మొత్తం బ్రిటిష్ పొజిషన్స్, మెజెస్టీ యొక్క పొజిషన్స్, ఎలిజబెత్ యొక్క పొజిషన్స్ అని. ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ ప్యూర్లీ. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 attempted to introduce a system of open competitions for selections of civil servants and stated that the Indians should not be debarred from holding any place, office and employment under the company. చూసారా, ఈ యాక్ట్లో ఆ చార్టర్ యాక్ట్ అక్కడ బ్రిటిష్ నుంచి పంపిస్తారులేండి. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ నుంచి సర్వెంట్స్ లాగా, ఇన్ ద సెన్స్ మీరు ఎలా వర్క్ చేస్తున్నారో సేమ్ ఆ పోస్ట్కి ఇండియన్స్ కూడా ఎలిజిబుల్. దాని సెలెక్షన్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అంటే, కానీ మన ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు, హౌ ఎవర్ ద ప్రొవిజన్ వాస్ నెగేటెడ్ ఆఫ్టర్ అపోజిషన్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వద్దు, మళ్ళీ ఈ బోర్డులోకి ఇండియన్స్ కూడా వచ్చేస్తే అన్నీ అర్థమైపోతాయి కదా, మేము ఎంత లూట్ చేస్తున్నాం అదని. సో నో వద్దు అని చెప్పారు. సో 1833 రిమెంబర్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ రైట్స్ ఇచ్చారు, అండ్ హిస్ మెజెస్టీ. అప్పటికు బ్రిటిష్ పొజిషన్స్ నుంచి హిస్ మెజెస్టీ, హర్ హెయిర్ అని స్టార్ట్ అయినాయి. ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ ఆర్ ఎలిజిబుల్, ఇండియన్స్ కూడా ఎలిజిబుల్ అంటే వద్దు అలా వద్దు అని అన్నారు. సో ఫస్ట్ టైం సివిల్ సర్వెంట్స్ అన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1833, కానీ ఎప్పుడు తీసుకొచ్చారంటే నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం 1853లో. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1856. దిస్ వాజ్ ద లాస్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ చార్టర్ యాక్ట్. అప్పుడు చూసారా యాక్ట్, ఇక్కడ నుంచి యాక్ట్, అప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే ఇక్కడ నుంచి యాక్ట్ అన్నారు కదా, 1833 నుంచి దే విల్ కాల్ ఇట్ యాజ్ యాక్ట్స్, నాట్ రెగ్యులేషన్స్.
Charter Act of 1853. This was the last of the series of Charter Act passed by the British Parliament between 1793 and 1853. It was significant constitutional landmark. ఎందుకంటే దీని తర్వాత సీపల్ మ్యూటనీ జరిగిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇప్పుడు యాక్ట్లు రెగ్యులేషన్స్ పాస్ చేసేది ఎవరికి ఇక్కడ ఉండే గవర్నర్ జనరల్కి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, 1853 తర్వాత సీపల్ మ్యూటనీ జరిగిన తర్వాత డైరెక్ట్ మనుషులు ఇంకా కంపెనీ అనేది పీకి పడేసి డైరెక్ట్ వీళ్ళే వచ్చి రాజ్యం వెళ్తారు. అది కూడా చూద్దాం. కానీ ఆ రాజ్యం వెళ్తూ వెళ్తూ ఏమని చెప్తారు, మీకు కూడా కొన్ని పవర్స్ ఇస్తాము అని కొన్ని పవర్స్ ఇస్తుంటారు. మన వాళ్ళు కూడా అదే పవర్స్ని తీసుకొని లాస్ట్కి ఇండిపెండెన్స్ కూడా సాధిస్తారు. Charter Act of 1853. The features of this act were as follows. It separated for the first time legislative and executive functions of the Governor General's Council. It provided for additional of 6 new members called legislative councillors to the council. ఇప్పుడు లెజిస్లేటివ్ వర్క్ వేరే వాళ్ళు చూసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ వర్క్ వేరే వాళ్ళు చూసుకోవాలి. ముందైతే ఏంటి, లెజిస్లేటివే ఎగ్జిక్యూటివ్ వర్క్ని కూడా చూసుకునేవాళ్ళు అదే కౌన్సిల్ మెంబర్గా ఉండి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, వద్దు, అది వేరు ఇది వేరు. అడిషనల్ 6 members కాల్డ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్. సో గవర్నర్ జనరల్ ఇక్కడ ఆల్రెడీ ఆరో మార్క్ వేసి చూపిస్తున్నారు. గవర్నర్ జనరల్ ఒక పర్సన్ ఉంటారు, ఆయన కింద 4 members ఎగ్జిక్యూటివ్లాగా వర్క్ చేయాలి, ఇంకో 6 members లెజిస్లేచర్ లా మేకింగ్కి పవర్ చేయాలి. In other words, it established a separate Governor General's Legislative Council, which came to be known as India's Legislative Council. This legislative wing of the council functioned as a mini parliament, adopting the same procedure as the British Parliament. అప్పట్లో బ్రిటిష్ పార్లమెంట్ ఎలా ఉండేదో సేమ్ అలాగనే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ నేను చిన్న డయాగ్రామ్ వేసి చూపించాను చూడండి. ఫస్ట్ గవర్నర్ జనరల్, ఆయన కింద 6 members ఏమో లా మేక్ చేయడానికి, 4 members ఏమో ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆ 6 members అంతా ఈ పార్ట్ అంతా చూస్తే ఒక మినీ పార్లమెంట్ లాగా కనిపించేదంట. Thus legislations for the first time was treated as a special function of the government, required special machinery and special process. It introduced an open competition system. ఇప్పుడు బాగా స్టాండర్డ్స్ అంతా పెరిగారు కాబట్టి స్టాండర్డ్గా మనం రిక్రూట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ అప్పుడు ప్రపోజ్ చేసింది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. And recruitment of civil servants. The coordinated civil service was thus thrown open to Indian also. Indians కూడా మీరు ఒకవేళ క్వాలిఫై అయితే మిమ్మల్ని అకార్డింగ్ టు ద మెకాలీ కమిటీ ఇంపార్టెంట్ అండి. ద కమిటీ ఆన్ ది ఇండియన్ సివిల్ సర్వీస్ వాస్ అపాయింటెడ్ ఇన్ 1854. ఇది ఎవరు రికమెండ్ చేశారంటే మెకాలీ కమిటీ. ఇది సివిల్ సర్వీస్ ఈవెన్ ఇండియన్స్ కూడా రాయాలి అని. It extended the company's third point and it extended the company's rule and allowed it to retain the possessions of Indian territories on trust for the British Crown. But it did not specify any particular period. Unlike the previous charter, this was a clear indication that the company's rule could be terminated at any time the parliament like. మళ్ళీ కంపెనీ వచ్చి అడిగింది, మేము ప్లీజ్ ఇంకా చూసుకుంటాం అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అవి ఇవి అంటే, ఇంకా ఒప్పుకొని సరే చూసుకోండి, కానీ మేము ఎప్పుడు రద్దు చేసేస్తామో, మేము చెప్పిన మాటలే వినాలి అని. కంపెనీ ఇంకా మామూలు అండి, ట్రేడ్ చేసుకుంటాం, మాకు అక్కడ నుంచి వెల్త్ బాగా వస్తుంది అన్నట్టు. మీరు మొత్తం మీ పొజిషన్ నుండే తీసేసుకున్నారు, మీ పొజిషన్స్ అయినా పర్లేదు, మేము కూడా పార్ట్ తీసుకుంటాం ఎందుకంటే మాకు తెలుసు అని. ఇట్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం, 4th point, లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ది ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అక్కడ చెప్పాను, of the 6 new legislative members of the Governor General Council, 4 members appointed by the local government of Madras, Bombay, Bengal and Agra. సో చూస్తున్నారా, ఇక్కడ 6 members లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు. దాంట్లో ఆ 4 members ఎక్కడి నుంచి అంటే ఈ ప్రావిన్సెస్ నుంచి తీసుకుంటాము, వాళ్ళ మెంబర్స్ని తీసుకుంటారు, ఆ హెడ్ని అంతే. సో ఇక్కడ అయిపోతుందండి 1858 యాక్ట్. సో మీరు ఒకసారి చూసుకోండి, ఈ 3 pages చాలా ఇంపార్టెంట్. అసలు 1600లో వచ్చి దివాన్ రైట్స్ ఎలా తీసుకున్నారు, దివాన్ రైట్స్
ఆ దివాన్ రైట్స్ తర్వాత 1858 వరకు ఎన్ని చార్టర్స్ పాస్ చేశారు? 1773లో యాక్ట్స్లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సుప్రీం కోర్టు, పిట్స్ ఇండియా యాక్ట్, యాక్ట్ ఆఫ్ 1786లో లార్డ్ కార్న్వాలిస్ ఏమని అడిగారు? 1793లో 20 years ట్రేడ్ మోనోపోలీ అడిగారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఇండియన్ రెవెన్యూస్ నుంచే పైసలు తీసుకోవాలని అన్నారు. తర్వాత 1813లో ఎండ్ అయిపోయింది ట్రేడ్ మొనోపోలీ. 1833లో ఫస్ట్ టైం సివిల్ సర్వెంట్స్ గురించి మాట్లాడడం, అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ద క్రౌన్ రూల్. ఎందుకు క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది అంటే సిపాయి మ్యూటినీ జరిగింది. ఏంటి ఇలా ఉన్నారు, ఎందుకు మా 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 వాళ్ళ మీద ఇంత గొడవలు రైజ్ చేస్తున్నారు అని అనుకున్నారు. సిపాయి మ్యూటినీ ఆల్రెడీ మీరు హిస్టరీలో వినింటారు. తాంతియా తోపే వాళ్ళంతా ఫిరింగీస్లో కౌ ఉంది, పిగ్ ఉంది, ముస్లిమ్స్కి హిందూస్కి అగెన్స్ట్గా జరుగుతుంది అని. ఇంకా చాలామంది బ్రిటిషర్స్ కూడా వాళ్ళ లైఫ్లో చనిపోవడం, అక్కడ నుంచి ఇక్కడ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, ఇలా జరుగుతుంది ఇండియాలోని. ఇంకా కంపెనీ క్రౌన్ దగ్గర దిగేసి వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఇండియాలో, ఇంకటి నుంచి క్రౌన్ రూలే స్టార్ట్ అవుతుంది, నేను చూసుకుంటా వాళ్ళని అని. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మనమే వాళ్ళని దోచుకుంటున్నామని ఫీల్ అయితే అన్నారు కదా, లేదులే కొంచెం పవర్స్ వాళ్ళకు కూడా ఇద్దాంలే అనుకొని స్టార్ట్ అయింది క్రౌన్ రూల్. దిస్ సిగ్నిఫికెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857, ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ సిపిఐ మ్యూటినీ. ద యాక్ట్ నోన్ యాజ్ ది యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా abolished the East India Company and transferred the power of government టెరిటరీస్ అండ్ రెవెన్యూ టు బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్. ఇంకా అప్పుడు చెప్పాను కదా, క్రౌన్ బ్రిటిష్ కంపెనీ వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ వాళ్ళకి ఇచ్చారని, కానీ ఇక్కడ డైరెక్ట్ మొత్తం వాళ్ళకి. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. ఈ ప్రొవైడెడ్ దట్ ఇండియన్స్ henceforth was to be governed by in the name of Her Majesty. Okay. It changed the designation of Governor General of India to the Viceroy of India. ఊరికే డెసిగ్నేషన్స్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటారు. అవసరమా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్రాయ్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది బ్రిటిష్ క్రౌన్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా. ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్కి రెస్పాన్సిబుల్. లార్డ్ క్యానింగ్ థస్ బికేమ్ ది ఫస్ట్ వైస్రాయ్. ఇప్పుడు విలియం బెంటిక్ వీళ్ళంతా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. వారెన్ హ్యాస్టింగ్ ఎవరు, విలియం బెంటిక్ ఎవరు, లార్డ్ క్యానింగ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఎండెడ్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ బై అబాలిషింగ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిట్స్ ఇండియా యాక్ట్లో వచ్చింది. డిఫరెన్షియేట్ చేసి వాళ్ళు ఈ వర్క్ చూసుకోవాలి, ఆ వర్క్ చూసుకోవాలి, అదంతా ఇప్పుడు అనవసరం, కంపెనీనే లేదు కదా. సో ఎండెడ్. ఇట్ క్రియేటెడ్ ఏ న్యూ ఆఫీస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, వెస్టెడ్ with complete authority and control over Indian administration. The Secretary of State was a member of British cabinet and was responsible ultimately to the British Parliament. చూసారా, ఒక పర్సన్, ఇప్పుడు నేనే ఒక క్వీన్ని, నా కింద ఉండే పార్లమెంట్లో ఒక 10 members ఉన్నారు. దాంట్లో ఆ 10 members టెన్త్ మెంబర్ వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. డైరెక్ట్ ఏమైనా న్యూస్ ఉంటే నాకే చెప్పే పర్సన్. వాయిస్రాయ్ ఏమో ఇండియాలో జరిగేవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు డేటా. ఆ డేటా ఏమో సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇస్తే ఆయన వచ్చి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తాడు. అలా డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. అంత శ్రద్ధగా అంటే తెలుస్తూ ఉండాలి ప్రాపర్గా. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ 15-member కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు అసిస్ట్ ది 15-member Council of India to assist the Secretary of State for India. The council was an advisory body. The Secretary of State was made the chairman of the council. It constituted the Secretary of State in council as a body corporate capable of suing and being sued in India and in England. సో చూసారా, మళ్ళీ ఆ ఒక్క పర్సన్కి మళ్ళీ 15 members ఎక్స్ట్రా మెంబర్స్. ఎందుకు అంటే కరెక్ట్గా డేటా ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఫ్రేమ్ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా ఆయనకు హెల్ప్ చేసేలాగా. సో ఎంత శ్రద్ధ వహించి, ఎంత ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళకి ఇండియా అన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు.
ఇప్పుడు వైస్రాయ్, ఇక్కడ ఉండే మన వైస్రాయ్కి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రిటిష్ నుంచి వద్దాం. బ్రిటిష్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఎవరు? సెక్రటరీ. ఎవరి కింద ఉంటాడు? డైరెక్ట్ బ్రిటిష్ పార్లమెంట్లో ఒక పర్సన్, ఆయన కింద 15 మెంబర్స్ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా. మన ఇండియాలో వైస్రాయ్, ఆ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, ఆయనకి 6 మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్, 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఆయనకు అసిస్ట్ చేయడానికి. ఈ వైస్రాయ్ సెక్రటరీ డైరెక్ట్గా మాట్లాడుకుంటుంటారు. ద యాక్ట్ ఆఫ్ 1858, last point, was however largely confined to the improvement of administrative machinery by which the Indian government was to be supervised and controlled in England. It did not alter in substantial way the system of government that prevailed in India. అసలు 1857 రివోల్ట్ ఎందుకు జరిగింది? వీళ్ళు ఏందేందో చేసినారు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అవి ఇవి. సో మన ఇండియన్స్ ఏమని ఫీల్ అయ్యారు, మీరు మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తే మాకే ఏమీ గ్రేట్గా అనిపించలేదు అని. సో ఇంకో యాక్ట్ తీసుకొచ్చారు, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. ఇంపార్టెంట్ అండి. 1 second, sorry. After the Great Revolt of 1857, Sepoy Mutiny, the British government felt the necessity of seeking the cooperation of Indians. అవును, ఇంకా మీరు చనిపోతూ మమ్మల్ని కూడా చంపేస్తూ అంత రచ్చరచ్చ జరిగే బదులు కోఆపరేషన్తో వర్క్ చేద్దామని అన్నారు. ఇండియన్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ their country. In pursuance of this policy of association, 3 acts were enacted by the British Parliament: 1861, 1892 and 1909. Even 1919 కూడా కోఆపరేషన్ కోసమే. లెట్స్ సీ. The Indian Council Act of 1861 is important landmark in the constitutional and political history of India. అంత ల్యాండ్ మార్క్ చూద్దాం. Feature: it made a beginning of the representative institution by associating Indians with the law-making process. మేము లాస్ చేస్తున్నాం, అవి ఏం లాస్ మీకు తెలియట్లే కదా, మీరు కూడా పార్ట్ తీసుకోండి అని. It thus provided that the Viceroy should nominate some Indians as non-official members of his expanded council. ఇప్పుడు మీకు కౌన్సిల్ 6 మెంబర్స్ ఉన్నారు, లెజిస్లేటివ్ కౌన్సిల్. దాంట్లో ఇండియన్స్ని కొంతమంది నాన్ అఫీషియల్ మెంబర్స్ లాగా తీసుకో. In 1862, లార్డ్ క్యానింగ్, చెప్పాను కదండి, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ 1862, లార్డ్ క్యానింగ్, the then Viceroy, nominated 3 Indians to his legislative council, non-official members: the Raja of Benares, the Maharaja of Patiala and Sir Dinkar Rao. ఈ ముగ్గురు పేర్లు ఇంపార్టెంట్, బెనారస్, పటియాలా అండ్ దినకర్. ఇట్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంప్లీట్ సెంట్రలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఫస్ట్ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు? 1861. బై రీస్టోరింగ్ ద లెజిస్లేటివ్ పవర్స్ టు ది బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడింటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే మొత్తం పవర్స్. ఆయన ఏం చెప్తే ఈవెన్ చిన్న చిన్న ప్రెసిడెన్సీస్ కూడా అదే వినాలి అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మీకు మీ పవర్స్ వచ్చేస్తున్నాయి, మీరు కూడా ఆ ఏరియాకి తగ్గట్టు లాస్ చేయండి అని. ఇట్ హస్ రివర్స్ ది సెంట్రలైజింగ్ టెండెన్సీ that started from Regulating Act of 1773 and reached its climax under the Charter Act of 1833. This policy of legislative devolution resulted in the grant of almost complete internal autonomy to the provinces in 1937. It also provided for the establishment of new legislative councils for Bengal, northwestern provinces and Punjab, which were established in 1862, 1886 and 1897. న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయంట. అంటే లా మేకింగ్ పవర్స్. ఇట్ ఎంపవర్డ్ ది వైస్రాయ్ టు మేక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ ఫర్ ది మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్. ఇట్ ఆల్సో గేవ్ ది రికగ్నైజేషన్ టు ద పోర్ట్ఫోలియో సిస్టమ్. ఇప్పటికి కూడా మనం పోర్ట్ఫోలియో సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్కి వీలు చూసుకోవాలి అన్నారు. సో పోర్ట్ఫోలియో సిస్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1861. ఇంట్రడ్యూస్డ్, అక్కడ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏదన్నా కన్వీనియంట్ కోసం యూ క్యాన్ ఇంట్రడ్యూస్ అని. సో మన లార్డ్ క్యానింగ్ ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారంటే పోర్ట్ఫోలియో సిస్టమ్. అండర్ దిస్ ఏ మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్స్ వాస్ మేడ్ ఇన్ చార్జ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వాస్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఫైనల్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆన్ మ్యాటర్ ఆఫ్ హిస్ డిపార్ట్మెంట్స్.
It empowered the viceroy to issue ordinance without the concurrence of legislative council during an emergency. ద లైఫ్ ఆఫ్ సచ్ అన్ ఆర్డినెన్స్ వాజ్ 6 months. చూసారా, ఒకవేళ ఆయన కింద ఉండే పోర్ట్ఫోలియో సిస్టమ్స్ ఏమన్నా బిజీగా ఉండి ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మీద లాస్ చేయకపోతే వైస్రాయ్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంది. ఈవెన్ ఇప్పటికి కూడా మన ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది. అదంటే ఏంటి అంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఇప్పుడు లా చేయాలంటే ఒక 10 members ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఒక 10 members లా చేయాలి. ఆ 10 members లేరు, కానీ ఒక పక్క ఫ్లడ్స్ వస్తున్నాయి, సంథింగ్ ఇంపార్టెంట్ అనుకో, ఫ్లడ్సే కాదు ఏదో జరుగుతుంది, అప్పుడు ఒక లా పాస్ చేయాలి, గేట్స్ ఓపెన్ చేయండి అనో లేకపోతే డిజాస్టర్ టీమ్ని పంపించాలి అని. లా మెంబర్స్ లేరు కదా అని సైలెంట్గా కూర్చోలేడు కదా ప్రెసిడెంట్. ఫాస్ట్గా ఒక ఎమర్జెన్సీ సంథింగ్ ఒక లా పాస్ చేశాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళాలి అని. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంత చిన్నగా ఉంటుంది సిల్లీగా, పెద్దది కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. దాన్ని ఆర్డినెన్స్ సిస్టమ్ అంటారు. ఇలా మన వైస్రాయ్కి పవర్ ఇచ్చారు. ఇక్కడ నుంచే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. సో పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏ ఇయర్లో వచ్చిందంటే 1861. ద లైఫ్ ఆఫ్ సచ్ ఆర్డినెన్స్ ఫర్ 6 months. ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు కదా ఆర్డినెన్స్. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవ్వకుండా 6 months పీరియడ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో చార్టర్ యాక్ట్, ఇంకో క్రౌన్ రూల్ కింద వచ్చిన యాక్ట్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. ద ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వర్ యాజ్ ఫాలోస్. ఇట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అడిషనల్ నాన్ అఫీషియల్ మెంబర్స్. అక్కడ ఎవరు బెనారస్, పటియాలా, దినకర్ కాకుండా ఇంకా ఎక్కువ మంది ఇన్ ది సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బట్ మెయింటైన్ ది అఫీషియల్ మెజారిటీ ఇన్ దెమ్. ఇక్కడ 6 members నుంచి 6 members లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండేవాళ్ళు. దాంట్లో 3 members నాన్ అఫీషియల్ మెంబర్స్. కానీ ఇప్పుడు నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇంకా ఇద్దరిని పెంచినారనుకో 5 members అవుతారు, కానీ 6 members వీళ్ళే మెయిన్ లాగా. ఇట్ ఇంక్రీజ్డ్ ద ఫంక్షనింగ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గేవ్ దెమ్ ద పవర్ ఆఫ్ డిస్కసింగ్ ద బడ్జెట్, జస్ట్ డిస్కసింగ్, అండ్ అడ్రసింగ్ క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది నామినేషన్ ఆఫ్ సమ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ది. నాన్ అఫీషియల్ మెంబర్స్ని మీరు డైరెక్ట్ మీతో ఫ్రెండ్లీగా క్లోజ్లీగా ఉండే వాళ్ళతో కాకుండా నామినేట్ చేసుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్తో డిస్కస్ చేసేది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై వైస్రాయ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ది బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దట్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ది గవర్నర్స్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ బోర్డ్, మున్సిపాలిటీస్, ట్రేడ్ అసోసియేషన్, జమీందార్స్ అండ్ ఛాంబర్స్. సో అర్థమవుతుందా? ఇప్పుడు రాజా, బెనారస్ అలా ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నామినేట్ చేసుకుని ఈ గ్రూప్స్తో డిస్కస్ చేసి, ఈ మున్సిపాలిటీస్తో, యూనివర్సిటీస్తో డిస్కస్ చేసి. సో బడ్జెట్ డిస్కషన్, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇంక్రీజ్ చేయడం, నామినేట్ చేసుకోవడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ద యాక్ట్ మేడ్ ఏ లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఫిల్లింగ్ అప్. నామినేషన్స్ అంటే ఎలక్షన్స్ లాగా. సమ్ ఆఫ్ ది నాన్ అఫీషియల్ సీట్స్ బోత్ ఇన్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ద వర్డ్ ఎలక్షన్స్ వాస్ హౌవెవర్ నాట్ యూజ్డ్ ఇన్ ద యాక్ట్. ఇదే మెయిన్ క్వశ్చన్ అండి. ద వర్డ్ ఎలక్షన్స్ వాజ్ ఫస్ట్ టైం యూజ్డ్ ఇన్ 1892 యాక్ట్ అంటారు. నో కాదు, 1909లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అనేది యూజ్ చేస్తారు. 1892లో నామినేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు ఫస్ట్ టైం. 1861లో నాన్ అఫీషియల్ మెంబర్స్ అనేది యూజ్ చేస్తారు. సో రివర్స్ వెళ్తున్నా చూసుకోండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909. దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మార్లీ మింటో రిఫార్మ్స్ బికాస్ Morley was the secretary and Minto was viceroy of India. The features of the important act అండి, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. The features of this act were as follows. It considerably increased the size of legislative council, both central and provincial legislative councils అంటే లా మేకింగ్ బాడీస్ అని. ఈ లా మేకింగ్ బాడీస్ని ఇంక్రీజ్ చేశాను, మెంబర్స్ని. ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ డెలిబరేట్గా డిస్కస్ చేయొచ్చు, మంచి మంచి లాస్ ఫ్రేమ్ చేయొచ్చు అని. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే వైస్రాయ్ కింద డైరెక్ట్ ఉండేవాళ్ళు. వాస్ రైజ్డ్ ఫ్రమ్ 16 to 60. అడుగుతారు 16 to 60 ఏ ఇయర్లో? 1909లో. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాస్ నాట్ యూనిఫామ్. మద్రాస్లో సమ్ 20 ఉండొచ్చు, బెంగాల్లో 30 ఉండొచ్చు, అలా. సో నాట్ యూనిఫామ్. ఇట్ ఆబ్టైన్డ్ అఫీషియల్ మెజారిటీ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బట్ allowed ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యావ్ నాన్ అఫీషియల్ మెజారిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. అఫీషియల్ మెంబర్స్ అంటే బ్రిటిషర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే మన ఇండియన్స్. అఫీషియల్ మెంబర్స్ ఏమో సెంట్రల్ లెజిస్లేటివ్లో మెజారిటీ ఉండేవాళ్ళు. అదే ప్రావిన్సెస్కి వచ్చేసరికి నాన్ అఫీషియల్ మెంబర్స్
మెజారిటీ ఉండేది. ఇట్ ఎన్లార్జ్డ్. సో మీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మైండ్ ఒక నిమిషం కళ్ళు క్లోజ్ చేసుకుని ఆలోచించండి ఎలా జరుగుతున్నాయి పాలిటిక్స్ అని. It enlarged the deliberate functioning of the legislative councils at both the levels. For example, members were allowed to ask supplementary questions. అక్కడేంటి 1892లో జస్ట్ బడ్జెట్ డిస్కషన్లో వాళ్ళు డిస్కసింగ్ సార్ అదేంటి ఇదేంటి అని అనికేది. ఇప్పుడు వీళ్ళే క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు. సప్లిమెంటరీ క్వశ్చన్ అది ఎందుకు అలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉండకూడదు. సో డిస్కషన్ వేరు, సప్లిమెంటరీ క్వశ్చన్స్ వేరండి. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం వాయిస్ రైజ్ చేసినారు. మూవ్ రెజల్యూషన్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ సో ఆన్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ద అసోసియేషన్ ఆఫ్ ఇండియా విత్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. చూసారా, లా మేకింగ్లో జస్ట్ వీళ్ళు వాయిస్ రైజ్ చేయొచ్చు, అడగచ్చు. ఎగ్జిక్యూషన్లో పార్ట్ తీసుకోవడం చాలా గ్రేట్. అలా ఫస్ట్ టైం మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఇండియన్ అలౌ చేశారు. హూ ఈజ్ దాట్ అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ది వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. డైరెక్ట్ సెంటర్లోనే. He was appointed as law member. It introduced the system of communal representation for Muslims by accepting the concept of separate electorates. అప్పుడు వరకు ఏంటి, నామినేట్ చేసుకోవచ్చు, వీళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇప్పుడేంటి 1909లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఈ ఎలక్షన్స్లో సపరేట్ ఎలక్టరేట్. హిందూస్ని ఎలక్ట్ చేసుకోవాలి, ముస్లిమ్స్ని ఎలక్టరేట్ చేసుకోవాలి. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ స్టార్ట్ అయింది. హిస్టరీలో మీరు చదువుతారు ఇది. డివైడ్ అంటే ఏ రిలీజియన్ని వాళ్ళు డివైడ్ చేసి రూల్ చేద్దాం, యూనిటీ అనేది తెగొట్టడమే డివైడ్ అండ్ రూల్ అంటారు. ఇట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్ బై యాక్సెప్టింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్. సో సపరేట్ ఎలక్టరేట్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ అయిందంటే 1909. Muslim members were to be elected only by Muslim voters. Thus the act legalized communalism. ఇప్పుడు నుంచే స్టార్ట్ అయిన కమ్యూనలిజం. అండ్ లార్డ్ మింటో came to be known as the father of communal electorate. Who is the father of ordinance? Who is the father of I'm not getting portfolio system? Comment సెక్షన్లో కమెంట్ చేయండి. Who is the father of communal electorate అంటే లార్డ్ మింటో. It also provided for the separate representations of presidency, corporation, chambers of commerce, universities and జమీందార్స్. గుడ్ ఇనిషియేటివ్. చూసారా, 16 నుంచి 60 నాన్ అఫీషియల్ మెజారిటీలో మనోళ్ళు ఇంక్రీజ్ అవ్వడం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎంటర్ అవ్వడం, దాంట్లో లా మెంబర్లు, కమ్యూనల్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవ్వడం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919. On August 20, 1917, the British government declared for the first time that its objective was the gradual introduction of responsible government. మీకు రెస్పాన్సిబుల్గా ఉండడమే మా ఆశను మా ఎయిమ్ అని అంటున్నానంట. అందుకే ఇన్ని యాక్ట్లు మేము తీసుకొస్తున్నాం మీకోసమే అని. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 was thus enacted, which came into force in 1921. ఇంపార్టెంట్ అని 1919లో చేస్తే 1921లో వచ్చింది. దిస్ యాక్ట్ ఆల్సో నోన్ యాజ్ Montagu-Chelmsford reforms. Montagu was the secretary of the state and of India and Lord Chelmsford was Viceroy of India. The features of this act were as follows. The central and provincial legislatures were authorized to make laws on their respective list of subjects. However, the structure of government continued to be centralized and unitary. Okay, కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళే చేసుకోవచ్చు. It further divided the provincial subjects into 2 parts. Okay, ఇప్పుడు సెంటర్లో కొన్ని, ఇప్పుడు మనం చూస్తుంటాం స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అలా. It further divided the provincial subject into 2 parts, transferred and reserved list. The transferred subject were to be administered by the governor with the aid of ministers. The reserved subjects, on the other hand, were to be administered by the governor and his executive council without being responsible to the legislative council. Thus the system. సో చూసారా, మీకు కొన్ని వర్క్స్ ఇస్తాం. ప్రావిన్షియల్ అథారిటీస్కి అక్కడుండేలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు, కానీ కొన్ని మాత్రం డివైడ్ చేస్తాం రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ లాగా.
ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్ వచ్చి మీరు డైరెక్ట్ ఫస్ట్ వైస్రాయ్ అదే గవర్నర్ జనరల్కి పంపాలి, వైస్రాయ్కి పంపాలి అనడమే ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. సో డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. దీన్ని డయార్కీ అంటారు. ద డివిజన్ ఆఫ్ పవర్స్ ఇంటూ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్స్ని డయార్కీ అంటారు. The term derived from Greek word diarchy, which means double rule. However, this experiment was largely unsuccessful. It introduced for the first time bicameralism. So, diarchy, bicameralism. Bicameralism అంటే two houses ఉండడమే bicameralism. Upper house, lower house. లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ అండ్ కౌన్సిల్. దాన్నే bicameralism అంటారు. 2 houses ఉంటే bicameralism. And direct elections in the country. Thus, the Indian Legislative Council was replaced by bicameral legislature. సో చూసారా, ఇప్పుడు వైస్రాయ్ కిందనే ఇద్దరు ఉండేవాళ్ళు, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇప్పుడు డైరెక్ట్ సపరేట్ చేసేసారు. లెజిస్లేటివ్ వర్క్ లెజిస్లేటివ్ చేసుకుంటారు, కౌన్సిలే చూసుకుంటారు. వైస్రాయ్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండు అని. Thus, the Indian Legislative Council was replaced by bicameral legislative consisting of upper house and lower house. The majority of members of both the house were chosen by direct elections. సో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ అని జరిగింది. ఇప్పుడు ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా 6 మెంబర్స్ నుంచి 60 మెంబర్స్ అయ్యారు. ఇంకా మధ్యలో ఇంక్రీజ్ చేశారు. ప్రావిన్సెస్లో కూడా ఇర్రెగ్యులర్గా ఇంక్రీజ్ చేశారు. దీన్ని మళ్ళీ 2 హౌసెస్గా డివైడ్ చేశారు, లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అని, లా మేకింగ్కి. దాన్ని బైకామరలిజం అంటారు. ఇట్ రిక్వైర్డ్ దట్ ద 3 of the 6 members of the Viceroy's Executive Council other than the Commander-in-Chief were from Indian. ఫస్ట్ సత్యేంద్ర సిన్హా ఎంటర్ అయ్యారు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. ఇప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఖచ్చితంగా 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఖచ్చితంగా ఇండియన్స్ ఉండాలి, హాఫ్ మెంబర్స్. కానీ ఎక్సెప్ట్ ద పోస్ట్, ఈ పోస్ట్కి మాత్రం ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని. గ్రేట్, లాస్ట్కి అది కూడా వచ్చేస్తుంది ఇండియన్స్. ఇట్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ బై ప్రొవైడింగ్ సపరేట్ ఎలక్టర్స్. మళ్ళీ డివిజన్. అప్పటి వరకు హిందూస్ అందరూ ఒకరు, ముస్లిమ్స్ అందరూ ఒకటి. ఇప్పుడు సిక్కులు వేరు, ఇండియన్ క్రిస్టియన్స్ వేరు, ఆంగ్లో ఇండియన్స్ వేరు, యూరోపియన్స్ వేరు. మీరు మీ లీడర్స్ని డివైడ్గా ఎంచుకోవాలి అని. ఇట్ గ్రాంటెడ్ అ ఫ్రాంచైజ్ టు ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ద బేస్ ఆఫ్ ప్రాపర్టీ, ట్యాక్స్ ఆర్ ఎడ్యుకేషన్. ఇట్ క్రియేటెడ్ అ న్యూ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ ఇండియన్స్ ఇన్ లండన్ and transferred to him some of the functions performed by the Secretary of State for India. He provided for the establishment of a Public Service Commission. Hence, a Central Public Service Commission was set up in 1926 for recruiting civil servants. He separated for the first time provincial budget from the central budget. Okay, బడ్జెట్ని కూడా డివైడ్ చేశారు. మీ బడ్జెట్ మీరు చూసుకోండి, మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం కాకుండా మీ బడ్జెట్ మీది, మా బడ్జెట్ మాది. Provincial budget from the central budget and authorized the provincial legislature to enact their budget. It provided for the appointment of a statutory commission to inquire into and report on its working after 10 years of its coming into force. మేము ఇప్పుడు చేసిన యాక్ట్ కూడా సరిగ్గా ఫంక్షన్ అవుతుందో లేదో చూడాలి కదా. సో 10 years తర్వాత ఒక బాడీ వస్తుంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు అని. కానీ ఆ బాడీ త్వరగా వచ్చేస్తుంది 2 years ముందు. ఎందుకు? మనలో రీఫార్మ్స్ చేయడానికి కాదు. అక్కడ బ్రిటిష్లో గొడవలు జరుగుతుంటే లేబర్ పార్టీ అంటూ 2 పార్టీస్ ఉంటాయి, రిపబ్లిక్ పార్టీ, లేబర్ పార్టీ. వాళ్ళు పవర్లో రావడానికి చేసిన స్టాటిక్స్ ఇవన్నీ. వాళ్ళు అపాయింట్ చేసిన కమిటీస్ ఏది అంటే, ఇది 1919లో చేసిన రీఫార్మ్స్ బాగా జరుగుతున్నాయి లేదా అని చూసుకోవడానికి వచ్చిన కమిటీ సైమన్ కమిషన్. In November 1927 itself, the British government announced the appointment of 7-member statutory commission under the chairmanship of Sir John Simon to report on the condition of India under the new constitution. All the members of the commission were British and hence all the parties boycotted the commission. అవును, మీ వాళ్ళకి చెప్పాలంటే మాకు భయము, ప్లస్ మీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. 7 మెంబర్స్ని అపాయింట్ చేశారు. ఒక ఇండియన్ అపాయింట్ చేస్తే ఆయనకి ప్రాబ్లమ్స్ అర్థమయ్యేది. సో అందరూ బాయ్కాట్ చేసేసారు. All the members of the commission were British and hence all the parties boycotted the commission.
ద కమిషన్ సబ్మిటర్ హౌవెవర్ కొన్ని ఏదేదో సహకరించి రిజల్ట్స్ ఇన్ 1930 ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1930 అండ్ రికమెండెడ్ ద అబాలిషన్ ఆఫ్ డయార్కీ అంటే ఏంటి, రిజర్వ్ లిస్ట్, ట్రాన్స్ఫర్ లిస్ట్, అలా extension of responsible government in the provinces, establishment of Federation of British India and Princely States, continuation of communal riots and so on. డయార్కి ఒక్కటి అబాలిష్ చేసి ఇంక అన్నీ కంటిన్యూ చేయండి అని చెప్పినారంట మనోళ్ళు అని వాళ్ళు ఒక పేపర్ పాస్ చేశారు. టు కన్సిడర్ ద ప్రపోజల్ ఆఫ్ ద కమిషన్, ద బ్రిటిష్ గవర్నమెంట్, సరే సైమన్ కమిషన్ నువ్వు రిపోర్ట్ తీసుకొచ్చినావు, ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుందామని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు బ్రిటిష్లో. convened the proposal of the committee. The British government convened 3 round table conference of the representatives of the British government, British India and Indian princely states. On the basis of discussion, a white paper on constitutional reforms was prepared. బ్రిటిషర్స్ ఒక వైట్ పేపర్ ప్రిపేర్ చేశారు. ఇంకటి నుంచి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఏమేమి రిఫార్మ్స్ అడిగితే అవన్నీ పెట్టాలి అని వాజ్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిటెడ్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ జాయింట్ select committee of the British Parliament. The recommendation of this committee were incorporated in next Government of India Act 1935. ఏంటి 1919లో మీరు రీఫార్మ్స్ తీసుకొచ్చారు, అది కరెక్ట్గా ఉందా, ఎలా వర్కింగ్ చేస్తుంది, ఇంకా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఏమైనా మంచి చేయాలా అని సైమన్ కమిషన్ని పంపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. వైట్ పేపర్ ఆన్ కాన్స్టిట్యూషన్ రీఫార్మ్స్ వాజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఆ రీఫార్మ్స్ డిజైన్ చేసి 1935 యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేయాలి అని అనుకున్నారు. వన్ ఆఫ్ ద చాలా పెద్ద యాక్ట్ అండి 1935. సగం కాదు, 3/4 ఆఫ్ ద మన కాన్స్టిట్యూషన్ 1935 యాక్ట్ నుంచే తీసుకున్నాము అని అంటుంటారు. లెట్స్ సీ వాట్ ఈస్ దట్. దీనికంటే మధ్యలో కమ్యూనల్ అవార్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ ఆగస్ట్ 1932 రామ్సర్ మెక్డానల్డ్స్, the British Prime Minister, announced a scheme of representation of minorities. మైనారిటీస్ని కూడా డివైడ్ చేయాలనుకున్నారు, which came to be known as the communal award. The award not only continued separate electorates for the Muslims, Sikhs, Indian Christians, Anglo-Indians and Europeans, but also extended in the depressed classes, SCs. గాంధీజీ వాజ్ డిస్టర్బ్. ఇంకెంత డివైడ్ చేస్తారు, ఎవరిది వాళ్ళు అని డివైడ్ చేస్తుంటే మాలో యూనిటీ అనేది పోతుంది అని గాంధీజీ అస్సలు ఒప్పుకోలేదు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రిన్సిపల్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ టు ద డిప్రెస్డ్ క్లాస్ అండ్ undertook fast unto death in Erravada jail to get the award modified. At last there was an agreement between the leader of Congress and depressed classes. The agreement known as Pune Pact retained the Hindu joint electorates and gave reserved seats to depressed classes. పూనా ప్యాక్ట్ బిఆర్ అంబేద్కర్ గారు ఒప్పుకోరు. ఆయన ప్రకారం ఆయన కరెక్ట్. బిఆర్ అంబేద్కర్ మేము యూనిటీ అంటూనే కూడా మమ్మల్ని ఇంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు, దాని బదులు మమ్మల్ని డివైడ్ చేసేయడమే బెస్ట్, మేము బాగా పాలించుకొని మేము కూడా ఎదుగుతాము అని ఆయన బాధ. ఈయన మమ్మల్ని డివైడ్ చేసేస్తున్నారని. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్సెప్షన్. అకార్డింగ్ టు మై ఒపీనియన్ అంటే ఈవెన్ దో గాంధీ డిడ్ ఫర్ గుడ్, బట్ ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ చూస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ గుడ్. డోంట్ రీడ్ పాలిటీ జస్ట్ ఫర్ గెయినింగ్ మార్క్స్, టు ఎన్లైట్ మైండ్. చూడండి మీ సరౌండింగ్స్లో ఈవెన్ ఇప్పటికి కూడా ఎలా డిస్క్రిమినేషన్ జరుగుతుంటాయి. ఆ రోజు పూనా ప్యాక్ట్ జరగకుండా ఉండింటే హౌ వుడ్ బి ద సిచ్యుయేషన్. సిసి గాంధీ గారు అప్పుడే ఫాస్ట్ అండ్ టు డెత్, సంథింగ్ మైట్ హ్యాపెన్. బిఆర్ అంబేద్కర్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్. He did not fight just for no cause. It's a greatest cause for his fight also. చూడండి 1935 యాక్ట్. లెట్స్ రీడ్. నెక్స్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ అండి, చూద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్ట్ అండి. బాగా స్టడీ చేస్తాను, ఒకసారి మీరు కూడా వింటూ చూస్తూ ఉండండి. The act marked a second milestone toward a complete responsible government in India. It was lengthy and detailed document having 321 sections and 10 schedules. So by chance ఫ్యూచర్లో అడగచ్చు ఎన్ని సెక్షన్స్ ఉండేది, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అని. 321 sections and 10 schedules. The features of this act were as follows.
It provided for the establishment of All India Federation. ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే డివిజన్, మొత్తం ఇండియాని డివైడ్ చేయాలి ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అని. ఫెడరేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ పవర్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ యాజ్ యూనిట్స్. మనకు తెలుసు మనకు ఎన్ని ప్రావిన్సెస్ ఉండేది, నియర్లీ సమ్ 8 ప్రావిన్సెస్ ఉండేది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. మద్రాస్, బాంబే, బెంగాల్, బీహార్, ఒడిస్సా అలా కాకుండా ఇంకొన్ని ప్రిన్స్లీ స్టేట్స్, రాజులే పరిపాలించే చిన్న చిన్న ఏరియాస్గా ఉండేది. దాన్నే ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటారు. So it provided for the establishment of All India Federation consisting of provinces and princely states as units. The act divided the power between the center and unit in terms of 3 lists. ఇప్పుడు పవర్స్ సెంటర్కి కొన్ని పవర్స్, ఫెడరేషన్ అయిన తర్వాత ప్రావిన్సెస్ కొన్ని పవర్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్కి కొన్ని పవర్స్ మాత్రం రెసిడ్యూరీ పవర్స్ అంటారు. అంటే ఏంటి అంటే డిసైడ్ చేయలేరు ఎవరిది అని, దాని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. అంటే ఫ్యూచర్లో ఎమర్జ్ అయ్యేవి అలాంటివి. అవి ఎవరికి అంటే వైస్రాయ్ విల్ డిసైడ్. అండ్ కన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ క్యాన్ మేక్ లాస్ అని. ద యాక్ట్ డివైడెడ్ ద పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యూనిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 లిస్ట్. ఫెడరల్ లిస్ట్ అంటే సెంటర్ విత్ 59 ఐటమ్స్, ప్రావిన్షియల్ లిస్ట్ విత్ ప్రావిన్సెస్ విత్ 54 ఐటమ్స్ అండ్ కన్కరెంట్ లిస్ట్. Residuary powers were given to the viceroy. However, the federation never came into being as the princely state did not join it. Okay. ప్రిన్స్లీ స్టేట్ జాయిన్ అవ్వలేదు కాబట్టి సో ఇది కూడా అడుగుతారు. డిడ్ ద ఫెడరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే నో. సెకండ్ ఫీచర్ ఏంటంటే ఇట్ అబాలిష్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ అటానమీ. డయార్కీ అంటే చెప్పాను, ట్రాన్స్ఫర్ లిస్ట్, రిజర్వ్డ్ లిస్ట్ అని. ద ప్రావిన్సెస్ వర్ అలౌడ్ టు యాక్ట్ యాజ్ అటానమస్ యూనిట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ ద డిఫైన్డ్ స్పేర్స్. మోర్ ఓవర్ ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రావిన్సెస్. దట్ ఈస్ the governor was required to act with the advice of ministers responsible to the provincial legislature. This came into effect in 1937 and was discontinued in 1939. సో డయార్కీ అనేది సెంటర్లో అబాలిష్ చేసేసారు, కానీ ప్రొవిన్షియల్ అటానమీ రీజన్స్లో మాత్రం ఎస్టాబ్లిష్ చేసి కంటిన్యూ చేశారు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ డయార్కీ ఎట్ ద సెంటర్. కాన్సిక్వెంట్లీ ద ఫెడరల్ subjects were divided into reserved subjects and transferred subjects. However, this provision of the act did not come into operation at all. Did not come. It introduced bicameralism. Bicameralism అంటే చెప్పాను, అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అని. ఇన్ 6 out of 11 provinces. 11 provinces ఉన్నాయి వాళ్ళకి, దాంట్లో 6 provincesలో మాత్రం bicameralism ఇంట్రడ్యూస్ చేశారు. Thus the legislature of Bengal, Bombay, Madras, Bihar, Assam and the United Provinces అంటే యూపీ were made bicameral consisting of legislative council and legislative assembly. However, many restrictions were placed. సో ఇక్కడ చూసారా, డిఫరెంట్ ఫెడరల్ లిస్ట్, ప్రావిన్షియల్ లిస్ట్, డయార్కీ అబాలిషన్, బైకామరలిజం అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ బై ప్రొవైడింగ్ సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. మనం ఆల్రెడీ పూనా ప్యాక్లో చేసేసుకున్నాం, రిజర్వేషన్సే ప్రొవైడ్ చేయాలి అని. ఇప్పుడు సేమ్ ఇట్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఉమెన్స్ అండ్ లేబర్స్. ఇట్ అబాలిష్డ్ ది కౌన్సిల్ ఆఫ్ ఇండియా established by the Government of India Act 1858. The Secretary of State for India was provided with a team of advisors. Yes, Council of India కూడా అబాలిష్ అయ్యింది. It extended franchise. About 10% of the total population getting the voting right. మనోళ్ళు డిఫరెంట్ ఈ కమ్యూనిటీ వాళ్ళని వీళ్ళే ఎంచుకోవాలి అని ఎలక్షన్ స్టార్ట్ చేశారు, కానీ దాంట్లో కూడా డిఫరెంట్ ఓటింగ్ రైట్స్తో. సో టోటల్ ఓటింగ్ రైట్స్ 10%కి ఇంక్రీజ్ చేశారు. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో వచ్చింది అంటే 1934, టు కంట్రోల్ ది కరెన్సీ అండ్ క్రెడిట్ ఆఫ్ ద కంట్రీ. సేమ్ సిస్టమ్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఆల్సో ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ 2 or more provinces. సో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ 1937. సుప్రీం కోర్టు కలకత్తాలో స్టార్టింగ్లో వచ్చింది 1773, కానీ ఇక్కడ
ఫెడరల్ కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1937. సో రిమెంబర్. ఈ ప్రొవిజన్స్ అన్నీ 1935లో తీసుకొచ్చిన ప్రొవిజన్స్. దీంట్లో సగం ఇంప్లిమెంట్ అయ్యాయి, సగం ఇంప్లిమెంట్ అవ్వలేదు. బికాజ్ దాని తర్వాత ఇంకా మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రేమ్ చేసుకొని చాలా గొడవలు జరిగి క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సత్యాగ్రహాస్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రొటెస్ట్లు చాలా జరగడం వల్ల అంతగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. అప్పుడు పాస్ చేశారు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఆన్ February 20, 1947, the British Prime Minister Clement Attlee declared that the British rule in India would end by June 30, 1948. యాక్చువల్లీ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు ఇద్దాం అనుకున్నారు, June 30, 1948, కానీ ముందే ఇచ్చేశారు. రీజన్స్ ఏంటి హిస్టరీలో తెలుసుకుంటారు. After which the power would be transferred to responsible Indian hands. This announcement was followed by the agitation by the Muslims. ఎందుకు ముస్లిం డిమాండ్ ముస్లిం వాళ్ళకేంటి, ఒకప్పుడు ఇండియా, పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్ అన్నీ కలిసి ఉండేది. కానీ క్లీమెంట్ అట్లీ గారు ఏం చెప్పారు, 1948 June 30లో మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం, బట్ మేమేం డివైడ్ చేయము అని. సో ముస్లిం గాట్ demanded partition of the country again on June 3, 1947. The British government made it clear that any constitution framed by the Constituent Assembly of India cannot apply to those parts of country which were unwilling to accept it. On same day, June 3, 1947, Lord Mountbatten, the Viceroy of India, put forth the partition plan known as Mountbatten Plan. The plan was accepted by the Congress and Muslim League. అప్పుడు June 3లో వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల మౌంట్ బ్యాటన్ గారు వచ్చి ఓకే పార్టీషన్ జరుగుతుంది అని చెప్పారు. అండ్ ముస్లిం లీగ్ ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత ముస్లిం లీగ్ మాకు ఇమీడియట్గా కావాలి ఇండిపెండెన్స్, అది ఇది అని ఫుల్ గొడవలు, చాలామంది చనిపోతుంటే చూడలేక మౌంట్ బ్యాటన్ కూడా 1947 Augustకి ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. అండ్ ముస్లిం లీగ్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ వాజ్ గివెన్ టు ప్లాన్ బై ఎనాక్టింగ్ ద ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. The features of this Act, 1947 Independence Act, as follows. It ended the British rule in India and declared India as an independent and sovereign state from August 15, 1947. Yes, it provided for the partition of India and creation of two independent dominions of India and Pakistan with the right to secede from the British Commonwealth. It abolished the office of Viceroy and provided for each dominion a Governor General who want to be appointed by the British King on the advice of Dominion Cabinet. His Majesty government in Britain was to have no responsibility with respect to the government of India or Pakistan. రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు, అవన్నీ వదిలేసేయాలి ఆ పోస్టులు. It empowered the Constituent Assembly of the two dominion to frame and adopt any constitution for their respective nations and to repeal అంటే క్యాన్సిల్ చేసేయడం అని. ఇది పాలిటీ లాంగ్వేజ్ అండి రిపీల్. సో కొన్ని లాంగ్వేజెస్ యూ నీడ్ టు ఇన్ఫ్రేమ్ ఇన్ టు యువర్ మైండ్. ఎనీ యాక్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్ ఇంక్లూడెడ్ ద ఇండిపెండెన్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఎంపవర్డ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ ఆఫ్ బోత్ ద డొమినియన్స్ టు లెజిస్లేట్ ఫర్ their respective territories till the new constitutions were drafted and enforced. No act of British Parliament passed after August 15, 1947 was to extend to either of the new dominion unless it was extended thereto by a law of legislature of the dominion. It abolished the office of Secretary of State for India and transferred. అన్నీ అబాలిష్ చేసినారు. 1947 తర్వాత ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కామన్వెల్త్ అఫేర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు అని మన వాళ్ళు జాయిన్ అయ్యారు కూడా. It proclaimed the lapse of British paramountcy over the Indian princely states and treaty relations with tribal areas from August 15, 1947. It granted freedom to the Indian princely states either to join the dominion of India or dominion of Pakistan or to remain independent. Princely states ki mee ishtam. Nearly some 500 princely states ఉండేది. ఇంకా మీ ఇష్టం, మీరు పాకిస్తాన్లో అన్నా జాయిన్ అవ్వచ్చు, ఇండియాలోనే జాయిన్ అవ్వచ్చు. కొన్ని స్టేట్స్ మాత్రం చాలా ప్రిన్స్లీ స్టేట్స్ గొడవ పడ్డాయి. ఇవి జున్నార్, హైదరాబాద్, జమ్మూ అండ్ కాశ్మీర్.
History. It provided for the governance of each of the dominion and the provinces by the Government of India Act of 1937. Till the new constitutions were framed, the dominions were, however, authorized to make modification in the Act. It deprived the British monarchy of his right to veto bills or ask for reservation of certain bills for his approval. Okay. ఆయన అప్రూవల్ కోసం ఏం వెయిట్ చేయకండి. బట్ ద రైట్స్ వర్ రిజర్వ్డ్ ఫర్ ది గవర్నర్ జనరల్. The Governor General would have full power to assist to any bill in name of His Majesty. Okay. It designated the Governor General of India and the provincial governors as constitutional heads of the states. Okay. They were made to act on the advice of representative councils of. ఇంకా ఈ పోస్టులకంతా ఇండియన్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం, వాళ్ళు ఇలా యాక్ట్ చేయాలి అలా యాక్ట్ చేయాలి అని. It dropped the title of Emperor of India from the royal titles of Kings of England. It discontinued the appointment to civil service and సివిల్ సర్వీస్ కూడా ఆపేశారు. వాళ్ళు ఆపేశారు ఇన్ సెన్స్ వాళ్ళు వచ్చి రిక్రూట్ చేయడం వల్ల అన్నీ కంటిన్యూ అయ్యాయి. కానీ హిస్ మేజెస్టీ, హర్ మేజెస్టీ, వైస్ రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇంగ్లాండ్, బెంగాల్ అవన్నీ తీసేసి అందరు మనోళ్ళు రీప్లేస్ అయ్యారు. వాళ్ళు చేసిన యాక్ట్ని మీరు కొట్టేయచ్చు, 1949 తర్వాత మీరేం మమ్మల్ని పాటించకపోవచ్చు, అంతా అదే అండి. ద మెంబర్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ అపాయింటెడ్ బిఫోర్ August 15th would continue to enjoy all benefits that they were entitled to till time. At the stroke of midnight of 14th August 1947, the British rule came to an end. Power was transferred to the two new independent dominions of India and Pakistan. Lord Mountbatten became the first Governor General of the new dominion of India. He swore in Jawaharlal Nehru as the first Prime Minister of India. The Constituent Assembly of India formed in 1946 became the Parliament of India Dominion. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి, ఎవరెవరు ఉన్నారు దాంట్లో, ఫస్ట్ ఎవరు చెప్పారు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి అని, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చదువుదాం. సో చూడండి, అప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ 1947లో ఉన్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనే మనం మినీ పార్లమెంట్ లాగా అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే టెంపరీ గవర్నమెంట్. దాంట్లో ఈ మెంబర్స్ ఇంపార్టెంట్ అండి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ పోర్ట్ఫోలియోస్ అంటే ఒక క్యాబినెట్ లాగా అనుకోండి. జవహర్లాల్ నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ కామన్వెల్త్ రిలేషన్షిప్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. జగ్జీవన్ రామ్ లేబర్. బల్దేవ్ సింగ్ డిఫెన్స్. లియాఖత్ అలీ ఖాన్ ఫైనాన్స్. సి రాజగోపాలాచారి ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్. అసఫ్ అలీ రైల్వే. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ద మెంబర్స్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ వర్ మెంబర్స్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. వీళ్ళంతా వైస్రాయ్ సెంట్రల్లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్నే మన ఇంటరిమ్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్స్ లాగా పోర్ట్ఫోలియోస్ లాగా ఇచ్చాం. ద వైస్రాయ్ కంటిన్యూడ్ టు బి హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ బట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్. ఫస్ట్ క్యాబినెట్. ఇంకా ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత మనోళ్ళు ఫస్ట్ క్యాబినెట్. ఇది టెంపరీ గవర్నమెంట్. సో రిమెంబర్, టెంపరీ గవర్నమెంట్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్కి డిఫరెన్స్, ఏమేమి పోర్ట్ఫోలియోస్ చేంజ్ అయ్యాయో కూడా ఒకసారి చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, అక్కడ వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్. ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ కామన్వెల్త్ రిలేషన్షిప్, సైంటిఫిక్ రీసెర్చ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్. జాన్ మథాయ్ రైల్వే. జగ్జీవన్ రామ్ లేబర్. రాజ్కుమారి అమృత్ కౌర్ లేడీ, చూసుకోండి, హెల్త్. డిఫెన్స్ బల్దేవ్ సింగ్ ఎక్సెట్రా అండి. అండ్ లాస్ట్లో మీకు నోట్స్ అండ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి, ఇవి కూడా చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ సివిల్ చూసారా అండర్లైన్ చేసిన. మొఘల్ ఎంపరర్ షా ఆలం దివానీ రైట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏంటి అంటే కారణం బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ద సిస్టమ్ ఆఫ్ బడ్జెట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఇన్ 1860. 5 ఫిఫ్త్ పాయింట్ ఒకసారి చూసుకోండి. అలా